ప్రతిదినం ప్రభు సన్నిధి. ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం ప్రియులారా. మరి జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరపున ప్రభు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు, దేవునికి స్తోత్రాలు. సంతోషకరము. ఏమిటి ఈ పూట దేవుని వాగ్దానపు మాట అని దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే ప్రియులారా, అద్భుతమైన మాట దేవుడు మనకు అందించాడు. ఏంటి అంటే చూడండి, మొదటి రాజుల గ్రంథము 4వ అధ్యాయము 16వ వాక్యాన్ని చదువుతున్నాను. అక్కడ ఇలా రాయబడింది ప్రియులారా. ఏమని రాశాడు అక్కడంటే, ఎలీషా మరుసటి ఏటా ఈ ఋతువున నీ కౌగిట కుమారుడునని ఆమెతో అనెను. ఆమె ఆ మాట విని, దైవజనుడైన నా ఏలినవాడా, అలాగ అనవద్దు, నీ దాసురాలనైనా నాతో అబద్ధం ఆడవద్దు అనెను. పిల్లరా, ఓ అద్భుతమైన మాట ప్రవక్తి అయిన ఎలీషా దైవజనుడి ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. తన బిడ్డలో అవసరతలు తండ్రి ఎరుగును అని మనం ఎలాగూ సామెత అనుకుంటామో, తన కుమార్తె తన కుటుంబ అక్కరలేంటో కుటుంబీకురాలుగా ఉన్న తన తల్లి చాలా చక్కగా గుర్తెరుగును అని మనం ఎట్లాగ ఉపమానంగా మాట్లాడుకుంటామో, ఇక్కడ దైవజనుడని, దేవుని పనివాడని, దేవుడు తనతో ఉన్నాడని, దేవుని మాటకు తన జీవితాన్ని అప్పగించుకున్నాడని దైవజనుడిని నమ్మి దైవజనుడికి ఆసరా కలుగు చేసిన, అనుకూలత కలుగు చేస్తూ సహాయం చేస్తూ ఉన్న ఆ ఇంటి కొరత దైవజనుడైన ఎలీషా ద్వారా దేవుడు పూర్తి చేశాడు అన్నది. ఇంటికి వారసుడు లేక, వారసత్వం లేకున్న ఆ రోజుల్లో వారసుడిని వసగరించినట్లు మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుతాం. దేవునికి స్తోత్రం. ఈ పూట వాగ్దానంగా ఈ మాట నీకు మనకి దేవుడు అందిస్తున్నాడంటే, మరి నువ్వు ఏ స్థితిలో ఉన్నావు అన్నది నీ తండ్రి చూస్తున్న దేవుడు అనే విషయం నువ్వు గుర్తెరగచ్చు. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకవేళ ఈ సమాజంలో దేవుని బిడ్డగా ఉండి, దేవుని కుమారుడు కుమార్తెగా ఉండి ఓ నమ్మకమైన విశ్వాస ప్రయాణంలో ముందుకెళుతూ ఎందరో చేత ఇంకా నీకు పిల్లలు పుట్టలేదా, ఇంకా నీకు సమాధానం రాలేదా, ఇంకా నీ దేవుడు నిన్ను చూడలేదా అని ఎన్నో అవహేళన మాటలలో కన్నీరు మున్నీరై చెప్పుకోలేని స్థితిగతులలో హాస్పిటల్ చుట్టూ డాక్టర్ చుట్టూ సంప్రదించి తిరిగి అలసి వేసారిపోయి ఉన్నావేమో. ఈ పూట వాగ్దానంగా మాట్లాడుతున్నాడు దైవజనుడు వాక్యము ద్వారా. దేవుని మాటగా ఋతువు కాలమున నీ కౌగిట కుమారుడును అని గనోమీరాలు అనబడిన వ్యక్తితో మాట్లాడుతున్నాడు. పిల్లరా, ఈ వాగ్దానం వీక్షిస్తున్న నీతో దేవుడు చెప్పే మాట ఏంటో తెలుసా? నిశ్చయముగా నీ కౌగిటి కూడా దేవుడు అనుకున్న సమయమునకు కావలసిన నీ ఇంటి కొరత, ఆ వారసత్వం అనే కొరత దేవుడు తొలగించి కలుగు చేయగాక. స్తోత్ర. ఆ నిందను తీసివేస్తాడండి. ఎందుకంటే అబ్రాం గారితో దేవుడు దర్శించిన ఒక కాలమున శారా వలన కుమారుడు పుట్టిన మాట చూస్తాం. కన్నీరు మున్నీరై దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిన హన్నాకు దేవుడు గర్భసంతానాన్ని ఇచ్చిన సామ్యూయేలు భక్తుడిని కూడా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. పిల్లరా, ప్రార్థన ప్రాముఖ్యమైనది. దాని ద్వారా మేలు పొందుతాం. ఇక్కడ అంటాడు, ఓ దైవజనుడని గౌరవించినందుకే వాళ్ళ అవసరత ఏంటో చూడు అని గెహజీతో మాట్లాడి, గెహజీ కనుక్కొని దైవజనుడితో చెప్పగా, దేవాతి దేవుడు దైవజనుడు నోటి నుంచి ఆ ఇంటికున్న కొరత ఏంటండి? వారసత్వం. నిందలతో అన్నిటినీ తీసివేసి వారసత్వాన్ని ఇచ్చినట్లు, కుమారుడిని ఇచ్చినట్లు దేవుని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. మరి అబ్రాహాం గారి సంతానం అని ఈరోజు నువ్వు నేను చెప్పుకుంటున్నాం, బలపడుతున్నాం, దీవించబడుతున్నాం అంటే ఆనాడు అబ్రాహాం గారికి ఉన్న నింద ఏంటో తెలుసా మనకి? సంతానం హీనుడు అని. కానీ ఇప్పుడు అనేకులు సంతానంగా చేసిన దేవుడు ఈ పూట వాగ్దానంగా నీతో మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా? నీ నింద ఆవిరి ఎగిరిపినట్టు ఎగరగొట్టి నీకు శాశ్వత కృపనిచ్చేదానికే ఆ మాట మాట్లాడు. చూడండి, ఆ మాట మళ్ళీ చదువుతాను. ఎలీషా మరుసటి ఏటా ఈ ఋతువున నీ కౌగిట కుమారుడుండునని ఆమెతో అనెను. ఆమె ఆ మాట విని, దైవజనుడా, నా ఏలినవాడా, అలాగ అనవద్దు, నీ దాసురాలని నాతో అబద్ధం ఆడవద్దు అనెను. అంటే ఆమెకు తెలియదు పుడతారని, ఆమెకు తెలియదు దేవుడు బేదలను కటాక్షించువాడని, ఆమెకు తెలియదు గొడ్రాలి సైతం జయగీతం ఎత్తి
స్తుతి గానాలు పాడుతుందని దైవజనుడికి తెలుసు. దైవజనుడిని నడిపిస్తున్న దేవాతి దేవునికి తెలుసు. అందుకే నీ పిల్లల కన్నీళ్లు నేను చూసి ఉన్నాను, నీవు కన్నీళ్లు విడవద్దు మాను అనే మాటలు పరిశుద్ధ గ్రంథంలో కనబడతాయి. మరి నువ్వు ఎలాంటి కన్నీళ్లు విడుస్తున్నావో, నీ కన్నీరులో ఎంత ప్రయాసం ఉన్నదో దేవుడు చూసి ఉన్నాడు. ఆలోచించు, ప్రార్థించు. ఏలియా ద్వారా పలకబడిన ప్రవచనం, అబ్రాహాం గారి ద్వారా పలకబడిన దేవుని మాట నీ పక్షము కూడా దేవుడు నెరవేర్చుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, మీకు వందనాలు. మరుసటి ఏట ఎన్ని జరిగినా, ఎన్ని పరిస్థితులు వచ్చినా నీ సంకన నీ బిడ్డ ఉంటాడు, నీ కౌగిట నీ బిడ్డ ఉంటాడని తేటగా నాయన ఎలీషా ద్వారా మీరు మాట్లాడారు ప్రభువా. మరి ఈ దినపు వాగ్దానం వీక్షిస్తున్న దూరాన సమీపాన్ని ఉన్న నీ పిల్లల్లో ఎవరైతే ఈ బిడ్డ లేని కొదువ, గర్భఫలం లేని కొదువులో ఉన్నారు, అటు వారి మరుసటి ఏట ఋతువున నీ గర్భమున సంటి బిడ్డ ఉండునన్న మాట వాగ్దానంగా మీరు అనుమతించారు. మీరు ఆశీర్వదించమని, వారి దోష అతిక్రమలు తొలగించి నీ కృపలో బలపరిచి మీ నామను మహిమ తెచ్చుకున్నామని పునరుద్ధానుడైన యేసు నామములో ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.